సో రీసెంట్గా ఫ్లై మీ టు ద మూన్ అని ఒక మూవీ వచ్చింది. మన గ్యాంబిట్, చానింగ్ టాంటమ్, ఇంకా మన బ్లాక్ విడో స్కార్లెట్ యాక్ట్ చేశారు ఇందులో. ఈ మూవీ తీయడం వెనకాల ఒక హిడెన్ మోటివ్ ఉందేమో అనిపిస్తోంది. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఆ హిడెన్ మోటివ్ ఏంటో చెప్తా. ఈ మూవీ 1969లో జరిగిన అపోలో 11 స్పేస్ మిషన్ గురించి. మూన్ మీదకి మనుషుల్ని పంపించిన నాసా రాకెట్ ఇదే. దీని లాంచ్ డైరెక్టర్ మన హీరో కోల్ డేవిస్. అయితే దీని ముందు జరిగిన మిషన్ జైతుస్ అంటే ఓన్లీ రాకెట్ పోతే పర్లేదు, కానీ లోపల ఆస్ట్రోనట్స్ కూడా చనిపోయారు. సాడ్లీ ఇది ఒక రియల్ స్టోరీ, జరిగిన కథ. సో ఇలా ఉంటే జనాల్లో నాసా మీద ఇంప్రెషన్ ఆబ్వియస్లీ బ్యాడ్ ఉంటుంది. ట్యాక్స్ పేయర్స్ మనీ ఊరికి ఖర్చు పెట్టేస్తున్నారు. పోనీ అదేమైనా హిట్ అయిందా అంటే లేదు, జైతుస్ అండ్ జనాల ప్రాణాలు కూడా పోతున్నాయని. సో ఆబ్వియస్లీ బ్యాడ్ ఉంటుంది. సో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఆదేశాల మేరకు ఒక గవర్నమెంట్ ఏజెంట్ మన హీరోయిన్ ని హైర్ చేసుకుంటారు. ఈమె తోప్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. ఇప్పుడు మన స్కార్లెట్ పాప జనాలు డైలీ వాడే బ్రేక్ఫాస్ట్, వాళ్ళ రస్నా ట్యాంక్ దగ్గర నుండి కెమెరా, లగ్జరీ వాచెస్ అన్నిటితో బ్రాండ్ పార్ట్నర్షిప్ పెట్టేస్తుంది. మూన్ మీద వీళ్ళు తాగే రస్నా ఇదే, తినే బ్రేక్ఫాస్ట్ ఇదే, వాడే కెమెరా ఇదే. ఇలా OnePlus పార్ట్నర్షిప్ అయిన హ్యాజిల్ బ్లాడ్ ఇందుకే ఫేమస్, మూన్ మీద వాడింది వీళ్ళ కెమెరాని అని. సో ఇలా చేయడం వల్ల జనాల్లో ఇంప్రెషన్ మారుతుంది. ఇంకా చాలా సప్లాట్స్ ఉంటాయి. హీరోయిన్ పాస్ట్, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఒకటి, కొన్ని పొలిటికల్ ఇష్యూస్ సాల్వ్ చేయడం. సో ఇదన్నీ విన్నప్పుడు ఇదేదో హిస్టరీ సినిమాలో ఉంది, బోర్ కొట్టేస్తుంది అనిపిస్తుంది. బట్ ఇది యాక్చువల్లీ ఒక కామెడీ డ్రామా. కామెడీతో కొంచెం ఎంటర్టైనింగ్ గానే చెప్తారు. ఇప్పుడు సినిమా కాసేపు పక్కన పెడదాం, ఒక క్రేజీ కాన్స్పిరసీ థియరీ మాట్లాడుకుందాం. యూఎస్లో ఉన్న చాలా కాన్స్పిరసీ థియరీస్లో ఒక పకోడీ కాన్స్పిరసీ థియరీ ఏంటి అంటే మనుషులు అసలు మూన్ మీదకి వెళ్ళలేదు అని. 2005లో చేసిన ఒక సర్వే ప్రకారం 25% ఆఫ్ యూఎస్ సిటిజన్స్ అసలు మూన్ మీదకి వెళ్ళలేదు మనుషులు అని నమ్ముతున్నారండి. తర్వాత ఆ నెంబర్ పెరిగే ఉంటుంది, ఎందుకంటే ఇంటర్స్టెల్లార్లో కూడా టీచర్ డైలాగ్ ఒకటి ఉంటుంది, మూన్ ల్యాండింగ్ ఫేక్ కదా అని. Explaining how the Apollo missions were fake to bankrupt the Soviet Union. You don't believe we went to the moon? సో ఎవరికి నమ్మకం లేదు. సోవియట్ యూనియన్కి డబ్బులు బొక్క పెట్టడానికి సినిమా తీసి చూపించేశారని చాలా మంది నమ్మకం. సో ఈ సినిమా తీయడం అనే పార్ట్ ఏదైతే ఉందో ఒక్కోలో చెప్తాడు. ఒకడు నాసాలో సెట్ వేసారంటాడు, ఒకడు లండన్లో MGM స్టూడియోస్లో సెట్ వేసారు అంటారు, ఒకడు ఏరియా 51లో మిలిటరీ కాంపౌండ్లో సెట్ వేసారు అంటారు. సో ఒక ఫేక్ కాన్స్పిరసీ థియరీలో కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, బట్ దీన్ని నమ్ముతున్నారు. ఇంత రచ్చలో కామన్ గా వినిపించే పేరు డైరెక్టర్ స్టాన్లీ క్యూబ్రిక్. ఈయన ఆ ఫేక్ మూన్ ల్యాండింగ్ డైరెక్ట్ చేశారు సినిమా అని అంటారు. 1969లో అపోలో 11 తర్వాత 1980లో ఇంకొక మూవీ వచ్చింది, ది షైనింగ్ అని. అందులో చాలా అపోలో 11 హింట్స్ ఉంటాయి, అందుకే అంటారు. ఇంకా ఏదేదో రుద్ది మొత్తానికి ఈయన ఆ ఫేక్ మూన్ ల్యాండింగ్ డైరెక్ట్ చేశారు అంటారు. కొంతమంది స్టాన్లీ క్యూబ్రిక్ ఏదో ఇంటర్వ్యూలో టంగ్ స్లిప్ అయ్యి నేనే డైరెక్ట్ చేశాను అని చెప్పేశారు అంటారు. బట్ నేను చాలా వెతికిన వీడియో ఎక్కడైనా దొరుకుద్దేమో, నాకైతే ఎక్కడో దొరకలా. మీరు ఒకవేళ ఈ వీడియోని అది అనుకుంటే, ఇది మీకు తెలియకపోతే ట్విట్టర్లో కూడా అప్పట్లో చాలా ట్రెండ్ అయింది, పెద్ద బిస్కెట్ వీడియో ఇది. టైం స్టాంప్ కూడా చెప్తాను, 7 minutes 30 seconds దగ్గర నీల్ ఆర్మ్స్ట్రాంగ్ డెత్ గురించి అడుగుతాడు ఇంటర్వ్యూ చేసేవాడు. ఈ స్టాన్లీ క్యూబ్రిక్ వేషం వేసుకున్న యాక్టర్ రేపప్ప ఆడికన్నా ముందు ఏం పోయాను, దీనికి నేను ఆన్సర్ ఇలా ఇస్తాను అంటాడు. తెంగరేతోళ్ళు అది ఎడిట్ కూడా చేసుకోలేదు, అలాగే పెట్టేశారు. సో అసలు ఈ రచ్చంతా స్టార్ట్ అయింది ఒక బుక్ వల్ల, వి నెవర్ వెంట్ టు ద మూన్ అనే ఒక బుక్ వల్ల. సో ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్ మాట్లాడుకుందాం. ఈ బుక్ ఫస్ట్ 1970sలో వచ్చింది. అందులో అసలు ఆస్ట్రోనట్స్ ఎవరు స్పేస్లోకి వెళ్ళలేదు, లాస్ వేగస్లో కెసినోస్ అవి తిరిగి టైంపాస్ చేశారు అని రాశారు. మళ్ళీ 2002లో రిలీజ్ అయింది ఈ బుక్. అందులో ఆస్ట్రోనట్స్ స్పేస్లోకి వెళ్ళారు, బట్ ఎర్త్ చుట్టూ తిరిగేసి వచ్చేసారు, మూన్ మీదకి వెళ్ళలేదని రాశారు. ఇంకో రొట్టు ఉంది ఈ బుక్లో. ఇందులో చెప్పిన దేనికి ప్రూఫ్లు అయితే ఈ బుక్లో మెన్షన్ చేయరు. పోనీ బుక్లో ప్రూఫ్లు పెట్టడానికి అవ్వలేదు అనుకుంటే చెప్పిన దానికి ప్రూఫ్ ప్రెస్కైనా రిలీజ్ చేయొచ్చు కదా, అది కూడా చేయలేదు ఈ ఆథర్. అండ్ ఎస్, సోవియట్ యూనియన్ ప్రూవ్ చేయడానికి యూఎస్ గవర్నమెంట్ అంత మనీ ఖర్చు పెట్టింది. 1960sలోనే $30 billion ఖర్చు పెట్టిందంటే ఊహించుకోండి. ముందు మిషన్ ఫెయిల్ అవడంతో ఇంకా కసిగా వదలకుండా చూపించుకోవాలి మేమే తోపని అసలు యూఎస్ గవర్నమెంట్ వదలకుండా చేసిన మిషన్ అపోలో 11. మరి ఇది ఫేక్ అయితే సోవియట్ యూనియన్ ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉంటుందా? ఒకసారి కూడా అది ఫేక్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయకుండా మరీ సొల్లింది. ఆల్సో చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ మన ఇస్రో కూడా మూన్ ల్యాండింగ్ అపోలో 11 ఇమేజెస్ చాలా రిలీజ్ చేశారు. మన చంద్రయాన్ 2తో తీసిన పిక్స్ అవి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూన్ ల్యాండింగ్ ఫేక్ అనే బ్యాచ్ ఇది ఫోటోషాప్ అంటారు. ఇప్పుడు ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్. ఒకటి నేను ఫస్ట్ వెళ్ళాను అంటే ఇంకోటి నీకన్నా ఫాస్ట్గా వెళ్ళాను అంటాడు, ఇంకోటి నీకన్నా తక్కువ ఖర్చుతో వెళ్ళాను అంటాడు. సో ఈ స్పేస్ రేస్లో ఎవడో ఫేక్ చేసింది మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఫోటోషాప్లో చేసి కొంచెం కూడా లాజిక్ లేదు.
సో అసలు ఈ రొట్టంతా మీకెందుకు అంటే ఈ మూవీ ఫ్లై మీ టు ద మూన్లో ఇంకో సబ్ప్లాట్ ఉంది. గవర్నమెంట్ నిజంగానే ఒక సెట్ వేసి మూన్ ల్యాండింగ్ ఫేక్ది వేద్దాం అనే ఐడియాలో ఉంది అంటారు, ప్లాన్ చేస్తారు. బట్ లాస్ట్కి టెలికాస్ట్ అయ్యేది రియల్ ఫుటేజ్. ఆ సెట్ అదంతా జేతూస్, డబ్బులు బొక్క తప్ప ఏం లేదు. సో ఇదే ఆ హిడెన్ మోటివ్ అనుకుంటున్నాను నేను. సో మూన్ ల్యాండింగ్ ఫేకా రియల్ అని కూర్చొని ఆలోచించి ఫ్యాక్ట్ చెక్ చేసి కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది ఆ కాన్స్పిరసీ పెద్ద పకోడీ అని. బట్ ఎవరు కూర్చొని ఆలోచించట్లా. ఇందాక లాజిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ అవన్నీ మాట్లాడింది అందుకే. చాలామంది వీడియోస్ చేశారు, చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మూన్ ల్యాండింగ్ ఎందుకు రియల్ అని. ఎంతమంది అవి చూసినా చదివినా ఆ సర్వే నెంబర్ ఇంకా అలాగే ఉంది. సినిమా ఈజ్ మాస్ మీడియా. ఒక కామెడీ డ్రామా తీస్తున్నట్టు తీసి మూన్ ల్యాండింగ్ రియల్ అని జనాలకు అర్థమయ్యేలా చెప్పడానికి మూవీ తీసారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ నెరేటివ్. సో ఇంతకీ మూవీ ఎలా ఉంది అంటే ఓకే, ఒకసారి చూడొచ్చు, పర్లేదు. మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.